గుణత్రయ విభాగయోగం 8వ శ్లోకం. తమస్త జ్ఞానజం విద్ది మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభి తన్నిబద్ధాతి భారత. మరోసారి. తమస్త జ్ఞానజం విద్ది మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభి తన్నిబద్ధాతి భారత. తమో గుణం అంటేనే అజ్ఞానజనకం. అజ్ఞానం అంటే అది తిట్టు కాదు. తమః అంటే చీకటి. మన ఇంట్లోనే రాత్రిపూట కరెంటు పోయినప్పుడు మన చుట్టూ చీకటి ఆవరిస్తుంది. అంతా మనకు తెలిసిన ప్రదేశమే. అన్నీ మనం అమర్చుకున్న వస్తువులే అయినా చీకట్లో ఏదో దానికి తగలడం, గుద్దుకోవడం, వస్తువులు కింద పడేయడం జరుగుతుంది. చీకటి వల్ల తెలియనితనం ఏర్పడుతుంది. కరెంట్ రాగానే అంతా మామూలే. అజ్ఞానం వల్ల కూడా తెలియనితనం ఏర్పడుతుంది. తమో గుణం లేకపోతే నిద్ర రాదు. మనందరం నిద్రపోయే ముందు మనం ఎవరో మర్చిపోతేనే పసిపాపలో నిద్రపోగలం. నేను ఇంత గొప్పవాడిని, రేపు నేను ఈ గొప్పవాడిని చేయబోతున్నాను, నేను ఇంత దురదృష్టవంతుణ్ణి, రేపు నాకు ఇలాంటి కీడు జరగబోతుంది, ఈ విషయాలు ఆలోచిస్తే నిద్ర పట్టదు. ఆలోచన తమోగుణానికి ఎప్పుడు శత్రువు. అతి నిద్ర, బద్ధకం అంటే చురుకుదనం లేకపోవడం, ఈ లక్షణాలన్నీ తమోగుణానికి సంకేతాలు. ఈ గుణం వల్ల ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. శరీరంలో కూడా కదలిక చురుకుదనాలు తగ్గిపోతాయి. నిర్లక్ష్యం కూడా ఏర్పడుతుంది. నిర్లక్ష్యం కూడా తమోగుణంలో భాగమే. దానివల్లే ప్రమాదాలు జరగడానికి కారణమవుతాయి.